హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడైతే బట్టలన్నీ మడత పెడుతున్నాను. ఈ బట్టలు మడత పెట్టడం, అలాగే ఈ సామానం క్లీనింగు, సర్దటం ఇవంటే ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఏంటంటే పెద్ద టాస్క్ అనమాట. అలాగే ఇప్పుడైతే నేను వుడ్ బీరువా అయితే తీసుకున్నాను కదా, ఒక 20 రోజుల క్రితం అయితే తీసుకున్నాము. ఈరోజైతే ఎప్పుడు అలాగే పోతుందనమాట. సర్దుదాం అనుకుంటున్నాను. అసలు ఈ స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వల్ల అస్సలు సర్దలేకపోతున్నాననమాట. మొత్తానికి ఈరోజైతే ఈ పనైతే పెట్టుకున్నాననమాట. ఇక నేను చెయ్యందే ఇక ఎవరు చేయరు గదా! ఇక్కడైతే చూసారా బ్లూ కలర్ చీర అనమాట. చాలా బావుంది. నేను శ్రావణ మాసం వచ్చినప్పుడు ఒక 5 చీరలైతే తీసుకున్నాననమాట. అచ్చగా నాకైతే కాదులెండి. మా అమ్మకి, అలాగే డైలీ వేర్‌కి గానీ, ఎప్పుడైనా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కట్టుకోవటానికైతే తీసుకున్నాను. అలాగే బ్లూ చీర తీసుకున్నాను గదా! అందులో ఇంకో రకం అనమాట. ఇదొచ్చేసి ఇదిగండి. ఇది గూడా ఆ బ్లూతో పాటు ఈ చీర గూడా అయితే తీసుకున్నాను. బావుంది. కాకపోతే కలర్ అలా కొంచెం బెర్రర్‌గా కనిపిస్తుంది గానీ వీడియో బావుందనమాట. దాంట్లో ఉన్న బ్లౌజ్ గూడా ఇంత మటికి స్టిచ్చింగ్ అయితే చేసుకోలేదు. అదే చెప్తూ ఉంటాను గదా! నా బ్లౌజుల కన్నా బయట వాళ్ళ బ్లౌజులు కుట్టడమే నాకిష్టం. తీసుకుంటా గానీ మీరు చెప్తే నమ్ముతారో లేదో గానీ చీరలైతే ఉన్నయి. బ్లౌజులు చాలా తక్కువనమాట. అసలు వర్కు, అలాగే అంటే వర్కున్న బ్లౌజులు, అలాగే ఇవి ఉంటాయి గదా! అంటే డిజైన్ బ్లౌజులు. ఇలాంటియయితే నాకు పెద్దగా నచ్చవనమాట. నేను పక్క వాళ్ళకైతే ఏ మోడల్ గావాలన్నా బ్లౌజులైతే పెడతా గానీ, నాకైతే అన్నీ సాదా బ్లౌజులైతే ఉంటాయి. చూపిస్తా ఉన్నా. మీరే చూద్దురుగానుండండి నాకున్న బ్లౌజులైతే. ఇక్కడైతే చూపిచ్చాను గదా! నేను హర్షి పాపకి ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేశాననమాట. వినాయక చవితి వస్తుంది. నేను రాఖీ పౌర్ణమి అప్పుడు, అంటే రాఖీ పండగప్పుడు ఇది కట్టి, రాఖీ పండగ వాళ్ళ అన్నదమ్ములకి ఈ రాఖీలైతే కట్టిద్దాం అనుకున్నాను. కానీ హెల్త్ హర్షి పాపకి బాగాలేకపోవటం వల్ల చేయలేకపోయాననమాట. అంటే బాలేదు గదా! ఇంట్లో పిల్లలు బావుంటేనే మనం ఏదైనా చేయగలం. తానకే బాలేనప్పుడు వాళ్ళ అన్నయ్యలకి ఏం కడుతుంది రాఖీలు. ఇప్పుడు గూడా కట్టలేదనమాట. ఇప్పుడైతే చూడండి, ఉదయాన్నే హర్షిత అయితే స్కూల్‌కైతే వెళ్ళింది. మధ్యాహ్నం నుంచి మేడం పంపించేసిందనమాట. కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉంది. అలాగే కొంచెం ఆడుతూ ఉంటే మళ్ళీ ఒళ్ళు అదిరి మళ్ళీ జ్వరం వస్తదని ఎగ్జామ్స్ అంటే ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయి పిల్లలకి. అందుకోసం ఎగ్జామ్ రాపిచ్చేసి పంపించేసిందంట. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది గదా! రాగానే మనం చెప్పక్కర్లేదనమాట. ఇలా స్టార్ట్ చేసేస్తుంది. మనం ఏం పని చేస్తే అదే స్టార్ట్ అవుతది, చేసేసిద్దనమాట. అంతే, ఇంట్లో ఆడపిల్లుంటే ఇలాగే ఉంటుందనమాట. ఖచ్చితంగా మనల్ని బట్టే ఫాలో అయిపోతారు పనిలో. అందులో మా హర్షి పాప అయితే వెంటనే ఇన్వాల్వ్ అయిపోతుందనమాట. అలానే ఏదో వచ్చిన కాడికి చెయ్యాలనే ఉంటుంది. ఇప్పుడైతే ఈ బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాననమాట. అలాగే ఇక్కడైతే చూస్తూ ఉంది గదా! ఏదో సాంగ్స్‌కి డాన్స్ చేసిద్దంట మా హర్షి పాప. నేనేం బట్టలు ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. తనైతే అమ్మ నేను కొంచెం కోలాటం అంటే వినాయక చవితి వస్తుంది కదా, మా ఊర్లో కోలాటం అయితే స్టార్ట్ చేశారు. అవన్నీ చూసి ఈరోజు హర్షి పాప మీకు కూడా చూపించిద్దంట. చూడండి. హలో, నా పేరు హర్షిత. మేమైతే ఇవాళైతే కోలాటం వేయబోతున్నాం. చూస్తారా? కోలాటం వేస్తాము. నాయను పట్ట పెడుతుంది. అప్పుడు మనం కోలాటం వేయచ్చు. అప్పుడు పాఠాలు పెట్టుకుందాం. ఎవరికి ఎవరికి కనిపించింగా సీమదసోసిరాడు సీమదసో ఎవరికి సీమదసోసిరాడు సీమదస సీమ చిన్ని కృష్ణ తానంగా వేణువా వేణువా చిన్ని కృష్ణ వేణువా చిన్ని కృష్ణ తానంగా వెంకటరావు నా తారంగా చిన్ని కృష్ణ తానంగా. హాయ్ అండి, ఇప్పుడైతే చూసారా, ఇప్పుడైతే అలిగిందనమాట. అంటే ఇంకో వీడియో వద్దు, ఇంకా ఆడొద్దు, ఎక్కువైపోతుందని చెప్పనేలకి అలిగింది. మిగతా పని కూడా అస్సలు చేయదనమాట. అక్కడ పెట్టమ్మా ఈ బట్టలు అన్నా కూడా పెట్టుకో నువ్వే అని అంటుందనమాట. అలిగి వెళ్ళిపోతుందనమాట. చాలా బాగా అయితే వాళ్ళని చూసి, అంటే మా ఊర్లో ప్రాక్టీస్ అయితే అవుతున్నారనమాట. కోలాటం వేయటానికి ఊరేగింపు రోజు వాళ్ళని చూసి ఇంట్లో మొదలుపెట్టేసింది. ఒక చిన్న క్లిప్ అయితే నేను వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నాను. తనైతే
అలా పిల్లలేందంటే, అలా ఉత్సాహంగా ఉన్నప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి, నేనొక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇక్కడైతే చూస్తారా, ఇందాక చెప్పినట్టు నా బ్లౌజులన్నీ ఇదిగండి ఇలా ఉంటాయనమాట. అన్నీ సాదా అంటే 2/2 మామూలు చీరల మీద వచ్చిన బ్లౌజులు. డిజైన్ బ్లౌజులైతే నాకిష్టం ఉండదు. అవైతే లేవనమాట. అంటే నాకిష్టం లేకపోతేనే కదా కుట్టుకుంది. నార్మల్ బ్లౌజులే ఉన్నాయనమాట. ఇక్కడైతే ఇక ఈ బట్టలన్నీ అంతకుముందు ఉతికినియి, అలాగే షెల్ఫుల్లో ఉన్న బట్టలన్నీ ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసాను. మొత్తం ఇలా ఉన్న ఈ గజిబిజిగున్న బట్టలు అంటే టేబుల్ మీద ఉన్నాయి గదా! ఆ బట్టలన్నీ తీసేసి ముందంటే షెల్ఫుల్లో బట్టల కన్నా ఈ టేబుల్ మీదున్న బట్టలు మొత్తం నీట్‌గా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడైతే ఈ బీరువా ఉంది గదా! అదైతే నేను అందులో దుమ్ము అంటే నీట్‌గా ఉంది. కాకపోతే వాళ్ళేందంటే రెడీ చేసి ఆంధ్ర ఇచ్చేసారు గదా! ఇక ఆ చెక్క అదంతా కటింగ్ చేసినప్పుడు కొంచెం దుమ్ము అదంతా ఉంటుంది గదా! ఇక అదంతా నీట్‌గా ఈ కాటన్ క్లాత్ తోటైతే తుడిచేసాను. తుడిచిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ సర్దటం అయితే స్టార్ట్ చేశాననమాట. ఎక్కువగా ఏందంటే ఈ సర్దే కన్నా ఈ ఫోల్డింగ్ చేయటం, వేస్ట్ బట్టలు ఇవన్నీ తీసేయటం అవంతా చాలా పెద్ద వర్క్ అయిపోయిందనమాట. అసలు మధ్యాహ్నం 12 అలా స్టార్ట్ చేస్తే నైటు 7:30, 8 అలా అయిందనమాట. అసలు ఇక సాయంత్రం గూడా అంటే ఇక అన్నం, కూరలు కూడా వండలేకపోయాను. అంటే బంగాళదుంప కూరుంది, కాకరకాయ ఫ్రై ఉంది ఉదయం చేసినది. ఇక అవి ఉన్నాయిలే చూసుకొని అన్నం వండుదామని ఇక ఈ పనైతే మొదలుపెట్టేసాననమాట. అమ్మో! ఏదో అనుకుంటాం గానీ, ఈ బట్టల పని నాకు తెలుసు ఇది ఈరోజు కొత్తదేం గాదనమాట. ఈ బట్టల పని మొదలుపెట్టామంటే సర్దటం. ఒకవైపు నుంచి ఇంకో వైపుకి సర్దటం స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా అసలు చాలా టాస్క్ పననమాట. నాకు సాయంత్రానికి ఒళ్ళు గూడా పులకొచ్చేసింది. అంతకుముందుకే కొంచెం హర్షి పాపకి ఫీవర్‌గా ఉంటుంది. నా దగ్గరే పడుకుంటుంది గాబట్టి, అందుకు కొంచెం నాకు గూడా అంటే ఇప్పుడు వైరల్ ఫీవరు స్టార్ట్ అవుతుందనమాట. ఒకళ్ళకొస్తే ఇంట్లో ఇక మిగతా వాళ్ళకి గూడా వస్తుందనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా నాకు గూడా పులకొచ్చేసింది. అంటే ఇలా నించోవటం, ఇవన్నీ సర్దుకోవటం, ఎక్కువగా పిల్లల బట్టల కన్నా నా చీరలే ఫోల్డింగ్ చేసుకోవటం చాలా రిస్క్ అనిపించిందనమాట. అలాగే ఉంటుంది. కొనేటప్పుడేమో ఒక్కొక్కటిగా లేకపోతే 2 అలా చీరలు కొంటాము. అవన్నీ మడతలు పెట్టేసి ఇలా అన్నీ సర్దటం అంటేనే చాలా ఎక్కువ పననమాట. ఇక్కడైతే చూసారా ఆహ్, అంటే షెల్ఫుల్లో ఉన్న చీరలనమాట. ఇంకో బీరువాలైతే అందులో గూడా ఉన్నాయి చీరలు. ఈ షెల్ఫుల్లో ఉన్న చీరలు నేను చెప్తున్నాను గదా! బీరువా నేను ఎందుకు తీసుకున్నానో ఒకసారి అయితే ఇటైతే చూడండి. ఇది కొత్త చీరనమాట. నేను మొన్న శబరిమల వెళ్ళినప్పుడైతే పోయిన సంవత్సరం అప్పుడైతే నేను ఇది రామేశ్వరంలో అయితే తీసుకున్నాను. చా చాలా బావుంటుంది ఈ చీర. ఇక్కడైతే చూడండి ఎలుకలైతే ఎలా కొట్టేసినాయో, ఒక్క పొరగాని కొట్టేసిందంటే పైన జస్ట్ అలా కొరుకుతుంది. ఇక పొరలు పొరలుగా ఈ మడత ఎంత వరకైతుందో మొత్తం అలా బొక్కలైతే పడిపోతాయనమాట. అస్సలు నా ఫేస్ అయితే చూసారా చాలా డల్ అయిపోయాను. అసలు ఒక్కసారే అనమాట ఇది కట్టుకుంది. బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను. అసలు ఒక్కసారే కట్టుకున్నాను. అసలు కొత్త చీర అనమాట. మొత్తం అంటే ఒక్క సైడే గురికిద్ది. ఇంక మొత్తం ఎక్కడైతే ఆ మడతలోని మొత్తం చిన్న చిన్న హోల్స్ అయితే పడిపోతాయి. ఇదిగోండి. ఇది గూడా నేను రామేశ్వరంలో తీసుకున్నాను. అసలు చూడండి ఎలా గురికేసిందో. ఊరక జస్ట్ అలా అంటది. మొత్తం చీరకి పడిపోతదనమాట కంతలు. అసలు బ్లాక్ చీర ఇది చాలా బావుంటుంది. పింక్ కలర్‌లాగా ఈ పూలు దీని మీదొచ్చేసి భలే ఉంటదనమాట ఈ చీర. ఇది గూడా ఒక్కసారే కట్టుకున్నాను. ఈ రెండేందంటే పోయిన శబరిమల క్షేత్రాలకెళ్ళినప్పుడు తీసుకున్నామనమాట. నాకు బ్లాక్ అంటే దాని మీద ఏ కలరొచ్చినా పింకు, అలాగే బ్లూ ఇలా వచ్చున్న చీరలు బావుంటాయి. బ్లాక్‌తో ఉన్న చీరలు. అందుకే ఇష్టంగా అయితే నేను తీసుకున్నాను. అలాంటిది చూడండి ఈ కొత్త చీర గూడా ఇలా కొరికేసిందనమాట. అస్సల చాలా ఇదైపోయాను. ఇక ఏం చేస్తామండి. చేసేదేం లేదని అవన్నీ నా హర్షి పాపకి కొంచెం ఎదిగిన తర్వాత ఐదో సంవత్సరం అలా వచ్చిన తర్వాత అప్పుడు ఇది ఫ్రాకులైతే కుడదామని పక్కనైతే పెట్టేసాను. అసలు కట్టుకోలేమనమాట. ఇక మడతలు కూడా విప్పాలని అనిపించలేదు. ఇదిగోండి ఎప్పుడైనా గబక్కన త్వరగా ఏదైనా కూరగాయలకి అలా ఎళ్ళేటప్పుడు ఎక్కువగా నేను ఈ చీర అయితే యూజ్ చేస్తూ ఉంటాను. అంటే చాలా తేలిగ్గా ఉంటుంది. బావుంటుందనమాట. వంకాయ కలర్ తోటి చిన్న లేస్ అయితే వచ్చి ఇది గూడా అసలు నచ్చిన కాడకి కొరికేసిందనమాట.
ఇదంతా పైటి కొంగో లేకపోతే కట్ చెంగు కాడో అలా అయితే కొరికింది. అలా లోపల పడిపోతుంది. కట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. కొట్టటానికి కూడా వీలు లేనంత ఇదిగా కొరికేసినాయనమాట. ఎక్కడని స్టిచ్ చేపించుకుంటాము, జిగ్‌జాగ్ చేపించుకోవాలన్నా కూడా ఒక్క పొర కూడా అంటే ఒకవైపు కొరికితే ఇంక అన్ని చోటలు ఆ మడతలన్నిటికీ హోల్స్ అయితే పడిపోయినాయనమాట. ఇంక ఈ 3 చీరలు అంతకుముందుకు ఇంకొక 3, 4 చీరలు అవి కూడా అలాగే కొరికేసింది. మొత్తానికి ఇక నాకైతే అంటే బానే ఉన్నాయిలే అనుకుంటున్నాను. ఈ చీరలని షెల్ఫ్‌లో అయి తీసిన తర్వాత అప్పుడు మాత్రం అర్థమైపోయిందనమాట. చాలా అసలు నీరసం వచ్చేసింది నాకైతే. ఇక చీరలన్నీ అలా పక్కనమైతే పెట్టేసాను. హర్షి పాపకి కొంచెం 2 ఇయర్స్ అయిన తర్వాత అప్పుడైతే అంబ్రెల్లా డ్రెస్సులు అవి కుట్టుకోవటానికి ఉంటాయిలని ఇక పక్కనైతే పెట్టేసాను. ఇక మిగతా చీరలన్నీ సర్దేశాను. ఇదిగోండి ఇక షెల్ఫ్‌లో ఉన్న అన్నీ సర్దిన తర్వాత వేస్ట్ బట్టలనమాట. ఇక హర్షితకి ఈ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఈ ఫ్రాకులైతే తీసుకున్నాము. ఇక పిన్నీస్ అయితే చూడండి అంటే అన్ని జిప్పులన్నీ పోయినాయనమాట. ఇంకా అందుకే ఈ చీరలు కాదు, ఈ ఫ్రాకులైతే తీసేస్తున్నాను. మళ్ళీ అన్నీ ఇంటి నిండా సైజు తక్కువున్నాయి, ఈ జిప్పులు ఫెయిల్ అయినాయి ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఇంట్లో అంతా గజిబిజిగా ఉంటది. ఇప్పుడైతే ఇవన్నీ అంటే షెల్ఫుల్లో బట్టలన్నీ సర్దేశాను కదా! నేను నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే చూడండి హర్షి పాప చిన్నప్పుడు అంటే 2 సంవత్సరాలు ఉన్నప్పుడైతే తీసుకున్నాము. ఇక ఈ బట్టలన్నీ ఇక తీసేద్దామని మొత్తం గోతాంలో అయితే పెట్టేస్తున్నాము. హర్షిత గాని వచ్చిందంటే అస్సలు తీయనీదనమాట. ఎలాగో పిన్నిస్లు పెట్టుకొని వేసుకుంటాలమ్మా, నాకు ఇది ఇష్టం, అది ఇష్టం అని అంటుంటది. ఈ యెల్లో కలర్ డ్రెస్ కూడా చాలా ఇష్టం అనమాట హర్షి పాపకి. హర్షిత వచ్చేసరికి ఇవన్నీ అయితే గోతాంలో వేసి కుక్కేసామనమాట నేను మా ఆయన. ఇవన్నీ చిన్నోడి అనమాట. ఇవన్నీ టైట్ అయిపోయాయి. అందుకని ఇవి కూడా తీసి పక్కనైతే పెట్టేస్తున్నాను. బాగున్నాయి, బాగలేనియి ఇంకెవరికైనా ఇద్దామని అలా పక్కనైతే పెట్టేసాను. వేస్ట్ అన్ని తీసేసి బాగున్నాయన్నీ మొత్తం సర్దేశానమాట. ఈ బీరువాలో, కబోర్డ్ బీరువాలో. ఇప్పుడు ఎలా సర్దుకున్నాను, ఎక్కడ పెట్టాను, ఏం తీసేసాను, వేస్ట్ ఇవన్నీ అయితే చూపిస్తాను. చాలా హమ్మయ్య అనిపించేలా ఉందనమాట. ఇదిగండి వెనకాల అంతకుముందుకు చూపించినప్పుడు గజిబిజిగా గందరగోళంగా ఉండింది కదా, వేస్ట్ ఇవన్నీ తీసేసి ఒక గోతాంలో వేసేసాను అనమాట. మళ్ళీ హర్షిత వచ్చేసరికి అవన్నీ తీసేసాను. లేకపోతే జిప్పులు ఫెయిల్ అయినాయి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసేయలేదనుకోండి అలాగే ఉంచమంటుంది అనమాట. పిన్నిస్లు అవి పెట్టేసుకొని వేసుకుంటూ ఉంది. అందుకే అవన్నీ తీసేసాను కదా. దీంట్లో బట్టలు సర్దేశాను. అలాగే ఇక్కడ ఇవన్నీ నీట్గా అయితే పెట్టేశాను. ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అసలు ఇదిగోండి చూస్తున్నారా, పిచ్చిదాన్ని అయిపోయాను, గుంటకళ్ళు కూడా పడిపోయినాయి అనమాట. మధ్యాహ్నం పిల్లల్ని పంపించిన కాడ నుంచి అంటే 12 గంటల కాడ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 7:30 ఇప్పుడు దాకైతే చేస్తూ ఉన్నాను అనమాట. అస్సలు కుదరట్లేదు. ఎప్పుడన్నా చేద్దాం, ఇదంతా గందరగోళంగా ఉంది, ఇదంతా చేద్దాము. బట్టలు సర్దటం ఇంట్లో పెద్ద టాస్క్. అలాగే సామాను అన్నీ తీసి బయటేసేసి కడిగి అవి మళ్ళీ సర్దాలంటే పెద్ద టాస్క్ అనమాట. ఈ 2 ఫుల్ వర్క్ ఉంటుంది, క్లీనింగ్ పని. అంటే బట్టలు సర్దటం అలాగే సామాను సర్దటం అన్నీ ఒకేసారి తీసేసి మళ్ళీ పండగలప్పుడు మళ్ళీ క్లీన్ చేసేసి పెడతాం కదా, అప్పుడు ఇంకా అది కూడా చాలా వర్క్ ఉంటుంది అనమాట. ఏ గిన్నె ఎక్కడ పెట్టాలో తెలియదు, కానీ పీజ్ అయిపోయి గజిబిజిగా ఉంటుంది. అలాగే ఈ రోజంతా ఈ పనే సరిపోయింది, అసలు కుదరట్లేదు అనమాట. ఈరోజు మొత్తానికి అయిపోయిందనమాట ఈ పని. ఇప్పుడైతే ఇవన్నీ ఎలా సర్దుకున్నానో అవి అయితే చూపిస్తాను. మొత్తానికి ఈరోజైతే ఈ బట్టలు సర్దటం అయితే అయిపోయింది. బిర్రుగా ఉన్నాయి, కొంచెం జిప్పులు పోయినాయి, చిన్నోడి పెద్దోడి ఇవన్నీ సైజులు అంటే తక్కువ ఉన్నాయి, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసామన్నమాట. మొత్తానికి వేస్ట్ బట్టలన్నీ పక్కన పెట్టేసి ఇక ఈ షెల్ఫ్ అయితే చూడండి ఎంత ఖాళీ అయిపోయింది. ఇక ఇవన్నీ హర్షిత అయితే డైలీ వేర్ బట్టలు, అలాగే మా ఆయన డైలీ వేర్ బట్టలు, వీళ్ళిద్దరి అనమాట బయట ఉంది. అలాగే నా వచ్చేసి పెట్టికోట్స్ అంటే శారీ పెట్టికోట్స్, అలాగే నైటీలు ఇవన్నీ బయట అయితే పెట్టేసుకున్నాను. ఇక ఆ చీరలు అయితే ఒక్క చీర కూడా అయితే అస్సలు ఉంచలేదన్నమాట. అలాగే మా చిన్నోడి పెద్దోడి ఇద్దరే కలిపి ఈ బీరువాలు అయితే వుడ్ బీరువాలు అయితే పెట్టేశాను. అసలు ఒక్కటి కూడా మా చిన్నోడిది కానీ పెద్దోడి కానీ డైలీ వేర్ బట్టలు కూడా లోపలైతే పెట్టేసాం అనమాట. ఎందుకంటే నా చీరలు అయితే నాకు చీరలు చాలా ఉన్నాయి, కానీ అవి పోయినా పర్వాలేదు. నేను హర్షితకి
ఫ్రాకులైతే కుడతాననమాట. కానీ పిల్లలయి కుడితే మళ్ళీ కొత్త ప్యాంట్లు, షర్టులు ఇవి కుడితే మళ్ళీ వాళ్ళు కొనాలన్నా కూడా అంటే పాతయి కొరికినా పర్వాలేదు. కానీ ఏమో చెప్పలేం. గబుక్కన కొత్తయే హోల్స్ పెట్టేస్తే మళ్ళీ తీసుకోవాలంటే కొంచెం మనీ అడ్జస్ట్ అయ్యేలకి మళ్ళీ వాళ్ళకి బట్టలు లేకుండా పోతాయని మొత్తం పిల్లలిద్దరియి అయితే లోపలైతే పెట్టేసాను. ఇదిగోండి చూసారా నా చీరలన్నీ ఇక ఒక్కటి కూడా బయట అనేది లేకుండా మొత్తం లోపలైతే పెట్టేసాను. ఇక బ్లౌజులన్నీ 2x2 బ్లౌజులన్నీ ఈ వైపు అయితే పెట్టాను. అలాగే చీరల మీద ఉన్న లైనింగ్ బ్లౌజులన్నీ ఒకవైపు అయితే పెట్టాను. అలా పెడితే ఏంటంటే తీసుకోవడానికి బాగుంటాయి. ఇక నా చీరలన్నీ పై ఆర్లు అయితే పెట్టేశాను. అలాగే ఈ వైపు ఒక 4 అయితే ఉన్నాయి మొత్తానికి 4 అయితే ఉన్నాయి అనమాట. హర్షితకి గౌన్లు కొంచెం ఒక రకంగా కొత్తవి అనమాట. ఇక మొత్తం డైలీ వేర్ బట్టలే ఉన్నాయన్నమాట. అంటే హర్షితకి ఎందుకు ఎక్కువ లేవంటే పిల్ల చిన్నది కదా, ఎదిగే అమ్మాయి కాబట్టి పండగ వచ్చినప్పుడు ఒక 2 రోజులు ముందుగా తీసుకుంటాము. ఇక పిల్లలు ఏంటంటే కొత్త బట్టలు కాబట్టి వేసుకోగానే మళ్ళీ వెంటనే అవి తొక్కేస్తూ ఉంటారనమాట. అందుకని హర్షితకి అయితే ఎక్కువగా కొత్త బట్టలైతే లేవన్నమాట. అన్నీ డైలీ వేర్ బట్టలే. ఇక్కడైతే చూడండి పైన అన్ని క్లిప్స్, గాజులు అవన్నీ ఈ బీరువా పైన అయితే పెట్టేసాను. తీసుకోవడానికి వీలుగా ఉంటుందని అలా కనిపించేలాగా అయితే డబ్బాల్లో అయితే వేసేసాము. అలాగే ఇక్కడైతే చూడండి నా హర్షి పాప నా ఈ 2 షెల్ఫులకే సరిపోయినాయి. ఇవన్నీ మా పెద్దోడి అనమాట. ఇవి నైట్ వేసుకునే షార్ట్స్, టీ షర్ట్స్, అలాగే ప్యాంట్లు, స్కూలు యూనిఫామ్ అయితే లేదులేండి. ఇక్కడైతే అంటే 2 జతలే తీసుకున్నాం కాబట్టి యూనిఫామ్ ఒకటైతే వాషింగ్ మిషన్లో ఉంటుంది, ఒకటైతే ఒంటి మీద ఉంటుంది అనమాట. అందుకని షెల్ఫ్లో అయితే అవసరం లేదు. ఇక బాగున్నాయి డైలీ వేర్ వాడుకునేవి కొత్త బట్టలు ఇవన్నీ పెట్టేశాను. మా పెద్దోడి ఒక అరలో, అలాగే ఇవి వచ్చేసి మా చిన్నోడి అనమాట. ఇవన్నీ టీ షర్ట్లు ఒక పక్క, ప్యాంట్లు ఒక పక్క, అలాగే ఈ ఉంటాయి కదా షార్ట్స్ ఇవన్నీ ఒక పక్క అలా అయితే పెట్టేశాను. కొత్త బట్టలు మొన్నే రీసెంట్గా కుట్టించినాయి అవి కూడా ఫోల్డింగ్ చేసేసి ఇలా నీట్గా పిల్లలిద్దరు అయితే ఇలా పెట్టేశాను అనమాట. మా ఇంట్లో అందరిలోకెల్లా నా బట్టలే ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఏంటి ఈ చీరలు ఎవరింట్లో అయినా అంతేలేండి. పిల్లల కన్నా ఇంట్లో హస్బెండ్ కన్నా మగవాళ్ళు బట్టల కన్నా ఇంట్లో లేడీస్ బట్టలు ఎక్కువ ఉంటాయి చీరలు అనమాట. ఎందుకంటే నైటీలు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అందుకే చీరలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఇదిగండి శబరిమల వెళ్ళినప్పుడైతే ఇవి స్వెటర్లు పిల్లలకి, అలాగే ఇక్కడ కొన్ని కుట్టించాల్సినవి ఉన్నాయన్నమాట క్లాతులు, అవన్నీ ఒక కిందారులో పెట్టేశాను. అలాగే శబరిమల వెళ్ళినప్పుడు రామేశ్వరంలో అయితే ఇవైతే తీసుకున్నాం అనమాట. చలికాలంలో ఈ దుప్పట్లు చాలా బాగా ఉంటాయి అన్నమాట. చలి కూడా తగలకుండా బాగుంటాయి. ఇక అవన్నీ మడతలేసేసి అలా కిందలో అవన్నీ పెట్టేసాము. మొత్తానికి టోటల్గా ఇదిగండి పైన నా చీరలు, అలాగే బ్లౌజులు, ఈ పైన వచ్చేసి ఫస్ట్ అరలో నా చీరలు, కింద వచ్చేసి బ్లౌజులు, కొన్ని చీరలు, అలాగే ఇంకా పిల్లలవి అంటే పెద్దోడివి, చిన్నవాడివి, హర్షి పాపవి కొన్ని గౌన్లు అలా పెట్టేసాము. ఇక మొత్తానికి ఇక్కడ ఈ షెల్ఫ్లో లేని బట్టలైతే ఎవరి అంటే మా ఆయనవి అనమాట. ఇక ఆయన అయితే 1-2 షర్ట్లు ఉన్నాయి. అవి కూడా ఏంటంటే పిల్లల బట్టల్లో పెట్టేశాను. ఇప్పుడైతే ఇదిగండి మొత్తానికి ఇలా సర్దేశాను కదా, అదే చెప్తున్నాను అనమాట. ఇలా నీట్గా షెల్ఫుల్లో బయట సైడ్ సర్దాను, లోపల కూడా ఇలా సర్దాను. కానీ హర్షిత అయితే అసలు ఉంచదనమాట. అంటే నేను స్నానం చేపించి అలా పెట్టేసరికి మళ్ళీ కొంచెం నాకు వెనక ముందుగా నేను వచ్చేసరికి అవన్నీ తీసేస్తుంది అనమాట. దేనికి దానికి పెట్టేశాను కదా, అన్నీ తీసేసిద్ది. కిందనున్నది లాగిందంటే పైన అన్నీ గజిబిజి అయిపోతాయి. అందుకే నాకు ఎక్కువ పని అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి మా వాళ్ళు అయితే టీవీ చూస్తూ ఉన్నారు. మొత్తానికి బట్టలు సర్దటం ఇదంతా అయిపోయింది. కాసేపు అలా కూర్చున్నాను. కూర్చుంటే ఇక్కడైతే చూసారా మా ఇంట్లోకి అయితే కనిపిస్తాడనమాట ఆంజనేయ స్వామి. ఇంటి ఎదురుగా టెంపుల్ ఉంటుంది. మా ఇంటి వైపే చూస్తున్నట్టు ఇదిగా ఉంటుంది అనమాట ఈ ఆంజనేయ స్వామి. నాకైతే భలే అనిపించిద్ది అనమాట చూస్తూ ఉంటే. అంటే మా బెడ్రూమ్లోకి కనిపిస్తూ ఉంటాడనమాట. కాసేపు అలా కూర్చొని నైట్ అలా లైట్ వేసి ఉంటుంది కదా, అలా చూస్తూ ఉంటే మనసుకి ఎంతో హాయి అనిపించిద్ది అనమాట. ఎంత కష్టం చేసినా కూడా అలా టెంపుల్లో ఉన్న స్వామిని చూడగానే ప్రశాంతంగా అనిపించిద్ది. ఎంత కష్టమైనా మర్చిపోతాము. అదే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఇదిగండి ఈరోజు అంటే ఇంట్లో కొంచెం బంగాళదుంప కర్రీ ఉంది, కొద్దిగా అన్నం ఉంది, అలాగే
అంటే హర్షితకి టిఫిన్ తీసుకురమ్మన్నాననమాట బయట. ఏందంటే నైటు అన్నం పెట్టట్లేదు. ఇడ్లీ పెడుతున్నాము. హర్షితకి ఇడ్లీ అయితే తీసుకురావడానికి వెళ్తే ఇడ్లీ అయితే లేదనమాట. అందుకని ఈ దోస పిండయితే తీసుకొచ్చాడు మా ఆయన. రూ. 45 అనమాట. చాలా బాగుంది. మా ఊరు వాళ్ళకైతే తెలుసో తెలీదో నాకైతే తెలీదు. మా ఊర్లో బస్ స్టాండ్ దగ్గరైతే పంచాయతీ ఎదురుగా ఈ దోసపిండి అయితే అమ్ముతారనమాట. రూ. 45 కిలో. చాలా బాగుంది. ఇది రెండోసారి అనమాట నేను తీసుకురావడం. ఎప్పుడన్నా సడన్గా కావాల్సిన వచ్చినప్పుడు ఇడ్లీ పిండి, దోసపిండి మా ఊరి పంచాయతీ ఎదురుగా అమ్ముతారనమాట. బాగుంది. రీజనబుల్ రేటే. అప్పటికప్పటికి ఈ దోసలైతే ఇలా పోసుకుంటున్నాం అనమాట. అసలు ఒళ్ళు కూడా పులకొచ్చేసింది నాకైతే. అంటే దోసలే తీసుకురమ్మన్నాను నేను. ఏదో దోస అలా పులపులగా తినాలనిపించింది. ఒక్కొక్క దోస రూ. 10 అని చెప్పారు. అందుకని సడన్‌గా ఫోన్ చేసేసి మొత్తానికి అంటే చిన్నోడికి, నాకు ఇవన్నీ తెచ్చేలకి 50 అలా అవుతుందనమాట. అందుకని అదే రూ. 50 పెడితే 15 దోసలొచ్చినాయనమాట. ఒక్కో దోస రూ. 10 కాడికి కొనే కన్నా రూ. 45 పెడితే దోసపిండి కిలో వస్తుంది. మొత్తం అందరం తినొచ్చని నేను మా ఆయనకైతే చెప్తే పిండి అయితే తీసుకొచ్చాడు. ఈరోజైతే అన్నం కొద్దిగుంది. కానీ ఎక్కువగా ఏందంటే మా ఇంట్లో దోసపిండి గానుంటే అన్నం కూడా పక్కన పెట్టేసి ఈ దోసలో తింటారనమాట. ఇదిగోండి తెల్లగడ్డల కారం కొంతమందికి అంటే ఒక్కొక్కళ్ళకి పిల్లలకి ఏందంటే ప్లెయిన్ దోస, అలాగే కారం దోస, అలాగే ఈ ఉల్లిపాయ దోస. నాకైతే ఉల్లిపాయ దోస తినాలనిపించింది. అందుకని ఉల్లిపాయ దోసలు ఒక 4 అయితే పోసాను. నార్మల్ సాదా దోసలు తెల్లగడ్డల కారం వేసి కొన్ని దోసలైతే ఇలా అయితే పోసాననమాట. చాలా బాగుంటుంది ఉల్లిపాయ దోస. ఒక్కసారైతే పోసి చూడండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అందులో సాయంత్రం పూట ఉల్లిపాయలు వేసి ఇలా దోస మీద తెల్లగడ్డల కారం వేసిన దోస అయితే చాలా బాగుంటుందనమాట. పుల్లగా అయితే లేదనమాట. పులుపు అయితే అస్సలు లేదు దోసపిండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టుంటారు కాబట్టి పులుపుదనం అయితే లేదనమాట. అంటే ఎప్పటికప్పటికి పట్టిన పిండనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే చూసారా దోసలన్నీ లెక్కేసాననమాట. ఎన్ని దోసలు పోసానా అని. మొత్తం 15 దోసలైతే పోసాను. ఆల్మోస్ట్ హర్షి పాప అయితే ఒకటైతే తినేసింది. హర్షితతోటి మొదలుపెడితే ఫ్యామిలీ మొత్తం ఈరోజు దోసలైతే తినేసాము. బాగుంటుంది కదా! ఉదయం పూట, నైట్ పూట పులిసిన పిండితోటి ఇంకా చాలా టేస్ట్‌గా ఉంటాయి పులుపులుగా. కానీ పిండయితే పులుపైతే లేదు. చాలా బాగుంది. కలర్ కూడా ఇదిగోండి ఎర్రగా మనం ఇంట్లో పట్టుకున్నట్టే ఉండేయనమాట. నాకైతే ఫస్ట్ టైం అయితే కాదనమాట. ఒకసారి తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ రెండోసారి అయితే తెప్పించాను. ఇదిగోండి తెల్లగడ్డల కారంతోటి ఈ దోసలైతే ఈరోజు నైట్ ఇలా అయితే తినేసామనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.